ఇలా ముఖ్యమంత్రి గారు నాకు పదవి కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని మాట్లాడుతుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలంటే సీమాంధ్ర ప్రయోజనాలే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలా? తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నీకు పట్టవా? నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి కాదా? అంటే ముఖ్యమంత్రి గారికి కేవలం సీమాంధ్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు, నేను ముఖ్యమంత్రిగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల్ని కాపాడడం కోసమే ఉన్నా అనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి మాకెందుకు? మమ్మల్ని పరిపాలించే నైతికత నీకెక్కడిది? తెలంగాణ మంత్రులారా ఒకసారి ఆలోచించండి. ఇంత నిస్సిగ్గుగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఇంకా డిన్నర్లకు ఎట్లా పోతున్నారు, క్యాబినెట్ మీటింగ్లకు ఎట్లా పోతున్నారు మీరు? అసలు ఆ ముఖ్యమంత్రి ముఖం ఎట్లా కూర్చోవడం అవుతుంది మీకు? ఆ ముఖ్యమంత్రి పక్కన కుర్చీలో మీరు ఎట్లా కూర్చుంటున్నారో నేను అడుగుతా ఉన్నాను. ఇంత నిస్సిగ్గుగా ఈరోజు మన సచివాలయంలో కూర్చొని, సీఎం క్యాంప్ ఆఫీసులో కూర్చొని తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా, తెలంగాణ హృదయాలను గాయపరిచే విధంగా, నోటికాడు ముక్కను ఎత్తగొట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఇంకా తెలంగాణ మంత్రులు ఈ ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లా పోతున్నారు అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రి గారు ఒక్క క్షణం కూడా ఇక పదవిలో కొనసాగేటువంటి హక్కు ఆయనకు లేదు.